హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఏప్రిల్ 13న జరిగిన కీలకమైన ఐపీఎల్ 2026 మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్పై 57 పరుగుల భారీ విజయం సాధించింది. ఈ విజయం వెనుక ప్రధానంగా నిలిచింది సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేసిన ఇద్దరు కొత్త పేసర్లు సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శనలే. రాజస్థాన్ పతనాన్ని శాసించింది వీళ్లే. మార్చి 28న మొదలై మొత్తం 74 మ్యాచుల్లో 10 టీమ్స్ ఛాంపియన్షిప్ కోసం పోటీ పడుతున్న ఈ ఎంతో ఉత్కంఠగా సాగే ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ ఈ అద్భుత విజయం ద్వారా తాము ఎంత పవర్ఫుల్లో చెప్పకనే చెప్పింది. ఈ టోర్నీలో ఇప్పటికే జరిగిన తొలి మ్యాచ్లే ఎంత ఉత్సాహాన్ని, ఊహించని మలుపుల్ని చూపించాయో తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్కి మాత్రం ఈ ఓటమి వాళ్ల క్యాంపెయిన్లో ఒక గట్టి దెబ్బే అని చెప్పాలి. వెంటనే తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండు జట్లు పటిష్టంగా ఉండటం, ఐపీఎల్ అంటేనే ఉత్కంఠభరితమైన మ్యాచులకు పెట్టింది పేరు కావడంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చివరికి హైలైట్ అయింది మాత్రం హైదరాబాద్ బౌలర్ల టాలెంట్, వాళ్ల ఖచ్చితత్వమే. ఆట ఆరంభం నుంచే మ్యాచ్ గమనాన్ని, వేగాన్ని వాళ్లే శాసించారు. సన్రైజర్స్ సొంతగడ్డ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని ఉత్సాహభరిత వాతావరణం ఈ మరుపురాని మ్యాచ్కి సరైన వేదిక అయింది. ఫ్యాన్స్ చూస్తుండగానే అద్భుతమైన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు సన్రైజర్స్ ప్లేయర్స్. ఈ విజయం సన్రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో కీలక పాయింట్లు చేర్చడమే కాకుండా టీంకి చాలా పెద్ద కాన్ఫిడెన్స్ బూస్టర్గా కూడా ఉపయోగపడింది. ఈ సీజన్లో మరింత ఉత్సాహంగా ముందుకు దూసుకుపోయేలా చేస్తుంది. సన్రైజర్స్ హైదరాబాద్ సాధించిన తిరుగులేని విజయం వెనుక జట్టులోని ప్రతి ఒక్కరి సమిష్టి కృషి ఉంది. వాళ్ల బ్యాటింగ్ బలం, అలాగే కొత్తగా కనిపించిన పదునైన బౌలింగ్ అటాక్ రెండూ ఈ మ్యాచ్తో స్పష్టంగా కనిపించాయి. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ గణాంకాల పూర్తి వివరాలు ఇంకా బయటికి రాలేదు గానీ జట్టు వ్యూహం మాత్రం దూకుడైన ఆరంభాలు, మిడిల్ ఆర్డర్లో ధనాధన్ హిట్టింగ్పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ట్రావిస్ హెడ్, పదునైన హెన్రిచ్ క్లాసెన్ లాంటి అంతర్జాతీయ స్టార్లు జట్టులో ఉన్నారు. సౌతాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ క్లాసెన్ని ఐపీఎల్ 2026 కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 23.00 కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకుంది. ఇది మిడిల్ ఆర్డర్లో బలమైన ప్లేయర్గా, ఫినిషర్గా అతని కీలక పాత్రను స్పష్టం చేస్తుంది. సీఈఓ కావ్య మారన్ తెలివైన నాయకత్వంలో జట్టు యాజమాన్యం టైటిల్ గెలవగలిగే ఒక బలమైన జట్టును నిర్మించడంపైనే ఎప్పుడూ దృష్టి పెట్టింది. ప్యాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్కు తాత్కాలిక కెప్టెన్గా ఉన్న ఇషాన్ కిషన్ ఈ ఒత్తిడితో కూడిన మ్యాచ్లో జట్టును సమర్థవంతంగా నడిపించాడు. ఈ విజయం ఫ్రాంచైజీ చేసిన పక్కా ప్రణాళిక, వ్యూహాత్మక పెట్టుబడులకు నిదర్శనం. ప్రస్తుత సీజన్లో తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలనే లక్ష్యంతోనే ఇవన్నీ చేశారు. స్రకి వచ్చిన ఈ ప్రారంభ విజయం వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచి ఐపీఎల్ 2026లో ఒక బలమైన పోటీదారుగా వాళ్ల స్థానాన్ని మరింత పటిష్టం చేసే అవకాశం ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్కి మాత్రం ఈ మ్యాచ్ అంత సులువుగా సాగలేదు. సన్రైజర్స్ హైదరాబాద్ దూకుడు బౌలింగ్ను ఎదుర్కోవడంలో వాళ్ల బ్యాటింగ్ లైనప్ చాలా ఇబ్బంది పడింది. చేజింగ్ ఆరంభంలోనే వాళ్లకి పెద్ద షాక్ తగిలింది. వాళ్ల డైనమిక్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను డెబ్యూటెంట్ షాకిబ్ హుస్సేన్ అవుట్ చేయడంతో ఇన్నింగ్స్ మొత్తం ఒక కష్టమైన వాతావరణంలోకి వెళ్లిపోయింది. ఐపీఎల్ 2026 సీజన్కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్. ఎందుకంటే పాత కెప్టెన్ సంజు శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ చేశారు కదా. పరాగ్ ఒక మంచి ఆల్ రౌండర్. 2024లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన పరాగ్ 2025లో రెండో అత్యధిక రన్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు ఎంతో టాలెంట్, భారీ అంచనాలున్న జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ లూయాన్ డ్రే ప్రిటోరియస్ కూడా చాలా కీలకమైన ప్లేయర్. 2025లో ఐపీఎల్ డెబ్యూ చేసిన ఇతన్ని 2026 సీజన్కు రాయల్స్ టీం మళ్లీ రిటైన్ చేసుకుంది. అంతర్జాతీయంగా చాలా మంచి ప్లేయర్ అయినప్పటికీ 2025లో తన తొలి టెస్టులోనే చారిత్రాత్మక సెంచరీ చేసిన ప్రిటోరియస్ కూడా రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్లోని మిగతా వాళ్లలాగే ఈ మ్యాచ్లో నిలబడటానికి చాలా కష్టపడ్డాడు. ఈ ప్రదర్శనతో ఒక విషయానికి క్లియర్గా అర్థమవుతుంది. ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లకు ఉండే ప్రెషర్, అంచనాలు మామూలుగా ఉండవు. ముఖ్యంగా మంచి ఫామ్లో ఉన్న ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నప్పుడు ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్లు సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగేల మెరుపు డెబ్యూలే. బీహార్లోని గోపాల్గంజ్కి చెందిన 21 ఏళ్ల భారత ఆల్ రౌండర్ సాకిబ్ హుస్సేన్ తన వేగం, దూకుడుతో అదరగొట్టాడు. తన ఐపీఎల్ డెబ్యూలోనే కేవలం 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అతను తీసిన వికెట్లలో రాజస్థాన్ రాయల్స్ కీలక బ్యాటర్ యశస్వి జైస్వాల్ వికెట్ కూడా ఉంది. ఇది ఎస్ఆర్హెచ్ డామినేషన్కి మరింత ఊపునిచ్చింది. బీహార్ గల్లీల నుండి ఐపీఎల్ స్థాయికి సాకిబ్ హుస్సేన్ ప్రయాణం చూస్తే
దేశం నలుమూలల నుంచి ప్రతిభను వెలికి తీయడంలో ఈ లీగ్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. మరో ప్రామిసింగ్ ఆల్ రౌండర్ ప్రఫుల్ హింగే కూడా వెంటనే తన ప్రభావం చూపించాడు. తన ఐపీఎల్ డెబ్యూలోనే 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. డెబ్యూలోనే ఈ ఇద్దరూ కలిసి 8 వికెట్లు పడగొట్టడం నిజంగా గొప్ప విషయానికి. దీంతో ఆట మొత్తం సన్ రైజర్స్ హైదరాబాద్ వైపు తిరిగింది. అన్క్యాప్డ్ యువ ప్లేయర్స్ నుండి ఇలాంటి పెర్ఫార్మెన్సులు భారత క్రికెట్లో వస్తున్న అపారమైన ప్రతిభను చూపిస్తాయి. ఇలాంటి పెద్ద వేదికపై వీళ్లు మెరిసిపోగలరు. ప్రపంచంలోనే బెస్ట్ టీ20 లీగ్లో రాత్రికి రాత్రి స్టార్లుగా మారిపోగలరు. ఈ డెబ్యూల విజయాలు సన్ రైజర్స్ హైదరాబాద్ స్కౌటింగ్, డెవలప్మెంట్ స్ట్రాటజీ ఎంత ఎఫెక్టివ్గా ఉందో స్పష్టంగా చూపిస్తుంది. సన్రైజర్స్ హైదరాబాద్కి దక్కిన అదిరిపోయే విజయం, ముఖ్యంగా వాళ్ల డెబ్యూట్ పేసర్లు అదరగొట్టడం, ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్ మీద పెద్ద మార్పులు తీసుకురాబోతోంది. ఈ గెలుపు ఎస్ఆర్హెచ్ టీంకి చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇది ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్గా ఉన్నప్పుడు వాళ్ల ప్రయాణానికి ఒక బలమైన పునాది వేసింది. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే, సీజన్ మొదట్లోనే వచ్చిన ఈ ఓటమి పెద్ద కోలుకోలేని దెబ్బ కాకపోయినా, వాళ్లు తమ వ్యూహాలను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా క్రమశిక్షణతో బౌలింగ్ చేసే పేసర్ల ముందు వాళ్ల బ్యాటింగ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఈ మ్యాచ్ ఇంకో విషయానికి కూడా స్పష్టం చేసింది. ఐపీఎల్లో కొత్త ప్రతిభను నిరంతరం వెలికి తీస్తుందని. సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, లుహాన్ డ్రే ప్రిటోరియస్ లాంటి యువ ఆటగాళ్లు పెద్ద వేదికకు తాము సిద్ధమే అని నిరూపించుకున్నారు. ఈ యువ ప్రతిభావంతులు రాక లీగ్కు మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. సీజన్ సాగే కొద్దీ ఇంకా ఊహించని, ఆసక్తికరమైన మ్యాచ్లను మనం చూడబోతున్నామని ఇది స్పష్టం చేస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ సాగే కొద్దీ ఆటగాళ్ల వ్యక్తిగత ప్రతిభ, వ్యూహాత్మక నిర్ణయాలతో